అనిల్ రావుపడి, హరీష్ శంకర్, బాబీ, కిషోరు, వీళ్ళతో నేను విపరీతంగా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు సూపర్ యాక్టర్స్. ఇంతకుముందు చాలాసార్లు చెప్పడం జరిగింది అది. నెక్స్ట్ ఇప్పుడు శివతో చేస్తున్నాను, నెక్స్ట్ మా శివ నిర్వహణతో ఆ సినిమా కూడా. ఆ సినిమా కూడా ఇప్పుడు తర్వాత మాట్లాడదాం. వస్తున్నాడు శివ, వస్తున్నాడు, మంచి సెట్, మంచి ఇత్తో వస్తున్నాడు. సో నేను వీళ్ళతో స్పాట్లో కానీ ఇంప్రొవైజేషన్స్ కానీ డైలాగ్స్ కానీ బేసిక్ వీళ్ళు రైటర్స్ వీళ్ళే కాబట్టి అన్నీ అంత బాగుంటాయి, అంత రిఫ్లెక్ట్ అవుతాయి. అండ్ ఎన్నోసార్లు చెప్పాను నేను, వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్లో 50% చేస్తే విపరీతంగా పేరు వస్తుంది. అంత మంచి యాక్టర్స్, ముఖ్యంగా ఇతను. ఇకపోతే బీమ్స్ అనే దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఎందుకంటే ఈ సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది, సక్సెస్ అవుతుంది. సక్సెస్ మీట్లో అతని గురించి ఎక్కువ మాట్లాడతాను. సో బీమ్స్ ఇక లేడు, మంచి మ్యూజిక్గా ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ సౌండ్లో బిజీగా ఉన్నాడు. బీమ్స్, నువ్వు మళ్ళీ ఎరగతీయబోతున్నావు. కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. ఇక డింపుల్తో ఆల్రెడీ ఒకసారి చేశాను, ఆషికతో ఫస్ట్ టైం చేశాను. వీళ్ళు ఇద్దరు ఆల్రెడీ చెప్పేశారు మేము ఎంత ఎంజాయ్ చేసాం, ఎలా పని చేసాం ఏంటంటే ఫుల్గా చాలా చాలా బ్రహ్మాండంగా. అది మీరు రేపు స్క్రీన్ మీద చూడబోతున్నారు. డెఫినెట్గా మీరు అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కిషోర్ తిరుమల. పాపం జ్వరంతో కూడా నేను తన మొన్న వరంగల్ ఫంక్షన్లో అంత కాళ్ళు లెగుస్తున్నాను ఎప్పుడు అనుకోలేదు నేను. అంత కాళ్ళు లేకుండా నేను ఒక టైగర్ షరఫ్ చూసిన తర్వాత ఇతనే చూస్తున్నా. సో తారక్ పన్నమ్మ చెప్పడం మర్చిపోయాను. తారక్ పన్నమ్మతో మనం మాస్ జాతర చేసాము, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం. వెరీ వెరీ గుడ్ యాక్టర్, వీ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ తారక్. అండ్ ఈ కుర్రోడు ఒకడు, రోహన్ ఒకడు, చూశారు కదా ఎంత ముదరో. ఇందాక సుమ చెప్పినట్టు మామూలుగా ఈ ప్రోగ్రామ్ ఏఐ ప్రోగ్రామ్ ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది కదా, అలాంటి వాడు వీడు. సో ఈ సినిమాకి టైటిల్ ఇచ్చింది మా పవన్ ఇచ్చాడు. భర్త మాయాశైలికి విజ్ఞప్తి, అది ఇచ్చింది పవన్. కిషోర్, ఈ సినిమాతో ఇప్పుడు ఎలాగైతే మాకైతే హిట్ ట్రాక్లు ఉన్నాయో అలాగే మంది కూడా అయిపోవాలని కోరుకుంటున్నా. ఇతను ఒకడు, అంటే ఇతను కనిపించని దొంగ ఇప్పుడు బయటకు వస్తున్నాయి, అన్ని బయటపడుతున్నాయి, ఇంకా బయటపడుతున్నాయి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా మీకు బాగా తెలుస్తుంది. అంటే మా ఇద్దరు కాంబినేషన్, ఎందుకంటే మా ఇద్దరు ఐ థింక్ ఈ సినిమాయే తను